భక్తుల మాదిరి ఆపవద్దు. శత్రువులు తరిమిన అరణ్యములో ఉన్న దావీదు వలె స్తుతించడము ఆపవద్దు. భక్తి జీవితములో ఎన్ని ఆటంకములు ఎదురైనా దానియేలు వలె ప్రార్థనా జీవితము ఆపవద్దు. పరిచర్యలో ఎన్ని ఆటంకములు ఉన్నా పేతురు యాహోనుల వలె దేవుని బోధను ఆపవద్దు. లోకము తృణీకరించిన, హేళన చేసిన, ఆటంకపరిచిన నెహెమ్యా వలె దేవుని పనిని ఆపవద్దు. సమస్తము కోల్పోయిన, ఆస్తులన్నీ పోయిన ఏబు వలె యథార్థముగా జీవించడము ఆపవద్దు. శరీర కోరికలు వెంబడించిన యేసేపు వలె పరిశుద్ధంగా జీవించడము ఆపవద్దు. అగ్ని గుండము లాంటి శ్రమలు ఎదురైన షద్రకు, మేషకు, అబేద్నెగోలు వలె దేవుని కొరకు జీవించడము ఆపవద్దు. ప్రాంతం మారిన, వ్యాపారములో ఉన్న